అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనం నువ్వు లడ్డు ఎలా చేయాలో చూద్దాం. చలికాలం నువ్వు లడ్డు తినడం అందరికీ చాలా మంచిదండి. మనకి నువ్వుల్లోంచి హీట్ జనరేట్ అవుతుందనమాట. అవి నేచురల్ ఇమ్యూనిటీ అండ్ ఎనర్జీ బూస్టర్స్ కూడా. నువ్వు లడ్డు రోజుకొకటి తినడంతోటి మన బోన్స్ స్ట్రెంగ్థెన్ అవ్వడమే కాకుండా జాయింట్ పెయిన్‌ని కూడా తగ్గిస్తాయి. మన డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే మన హెయిర్ గ్రోత్‌ని కూడా అవి ప్రమోట్ చేస్తాయన్నమాట. స్కిన్ కూడా చాలా బావుంటుంది దాంతోటి. ఇప్పుడు మనకి బెల్లంలో కాల్షియం ఉంటుంది కదా! సో, నువ్వులు, బెల్లం కలిపి చేసిన నువ్వు లడ్డుతోటి బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చిన్న, పెద్ద రోజుకొక నువ్వు లడ్డు తిన్నారంటే ఇన్ జనరల్ అందరి హెల్త్ చాలా బావుంటుంది. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ నువ్వు లడ్డు. నేను ఎప్పుడు తీసుకున్నా నువ్వులు పొట్టు నువ్వులే తీసుకుంటానండి. ఈ పొట్టు నువ్వుల్లో బోలెడంత ఫైబర్ ఉంటుంది. ఇప్పుడు మనం నువ్వుల్ని బాగా కడిగేసుకోవాలి. ఈ నువ్వుల్లో సన్నటి ఇసక, నలకలు ఉంటాయి గదా! అందుకని ఎప్పుడు కూడా నువ్వుల్ని నేను శుభ్రంగా 5, 6 మాట్లు కడిగేసుకుంటాను. ఇలా కడిగేసుకున్న నువ్వుల్ని మనం ఒక కొలాండర్ తీసుకొని, ఆ కొలాండర్‌లో పోసేసుకున్నామంటే మొత్తం నీళ్ళన్నీ కిందకు ఓడిపోతాయి. ఆ నువ్వులేమో అలా ఆరిపోతాయన్నమాట. వాటిని బట్ట మీద ఆరబెట్టక్కర్లేదండి. ఇలా కొలాండర్‌లో పోసుకుంటే సరిపోతుంది. ఇలా హాఫ్ ఎన్ అవర్ ఉంచుకునేసరికి ఆల్‌మోస్ట్ నువ్వులు 70% దాకా ఎండిపోతాయి. ఇప్పుడు ఒక కాస్ట్ ఐరన్ పాన్ తీసుకొని, లేదా ఒక థిక్ బాటమ్ ఉన్న ఏదైనా ఒక కడాయి తీసుకోండి. దాంట్లో సిమ్‌లో పెట్టుకొని నువ్వుల్ని కంటిన్యూయస్‌గా స్టిర్ చేస్తూ ఒక 15, 20 నిమిషాలు కనుక మీరు ఇలాగ కలుపుకుంటూ ఉన్నారనుకోండి, నువ్వులన్నీ చక్కగా వేగిపోతాయన్నమాట. సిమ్‌లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. గబగబా అయిపోతుందని మీడియంలో కానీ, హైలో కానీ పెట్టుకోవద్దు. సరిగ్గా 15 నిమిషాలయ్యేసరికి చూసారు కదా! నువ్వులన్నీ చక్కగా వేగిపోయాయి. ఈ నువ్వులు వేగాయో లేదో ఒక్కసారి మీరు కొంచెం తీసుకుని నువ్వుల్ని నోట్లో వేసుకొని చూడండి. నోట్లో వేసుకుంటే కనుక మీకెక్కడైనా పచ్చితనం ఉందనుకోండి, ఇంకొక 5 నిమిషాలు మళ్ళా సిమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోండి. నేను నోట్లో వేసుకున్నానండి. చక్కగా నువ్వులు క్రిస్పీగా అయిపోయాయి. ఇలా క్రిస్పీగా అయిపోయిన నువ్వుల్ని నేను వేయింగ్ మెషిన్ మీద పెట్టుకొని వేయించేసుకుంటే ఇవి సరిగ్గా 500 గ్రామ్స్ ఉన్నాయండి. అరకిలో ఉన్నాయి. సో, ఇప్పుడు అరకిలో నువ్వులకి మనం బెల్లం కూడా అరకిలోయే తీసుకోవాలనమాట. ఇప్పుడు నేను తీసుకున్న బెల్లం కొంచెం తక్కువుంది వెయిట్. అందుకని ఒక 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసేసరికి ఇది గూడా ఒక 500 గ్రామ్స్ వచ్చింది. సో, మనం తీసుకున్న నువ్వులు, బెల్లం కూడా సేమ్ వెయిట్ ఉండాలనమాట. అరకిలో నువ్వులు తీసుకున్నా కాబట్టి బెల్లం కూడా అరకిలో ఉండాలి. ఇలా 2 ఈక్వల్ రేషియోలో తీసేసుకొని మనము పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బెల్లం తీసుకొని దానికి పాకం ఎలా చేయాలో చూద్దాం. పాకం పట్టుకునే ముందర మనం బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు బెల్లం జస్ట్ మునిగే అన్నే నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే పాకం రావడం చాలా లేట్ అయిపోతుంది కదా! అందుకని ఒక చిన్న కప్పులో దాంట్లో సగం నీళ్లు పోసాను నేను. పోసి మనం కంటిన్యూయస్‌గా స్టిర్ చేసుకుంటూ బెల్లాన్ని మీడియంలో పెట్టుకొని కలుపుకున్నామంటే 5 నిమిషాలు అయ్యేసరికి బెల్లం శుభ్రంగా కరిగిపోతుంది. అలా కరిగిపోయిన బెల్లం పాకాన్ని ఇప్పుడు మనం టీ స్ట్రెయినర్ ఉంటుంది కదా! టీ స్ట్రెయినర్‌లోకి తీసుకొని మనం ఏ కడాయిలో అయితే నువ్వు లడ్డు చేయాలనుకుంటున్నామో, ఆ కడాయిలోకి మొత్తం ఈ బెల్లం పాకాన్నంతా స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా! బెల్లం అంతా కరిగిపోయింది. ఇలా కరిగిపోయిన బెల్లం పాకాన్ని మనం ఫిల్టర్ చేసేసుకుందాం. నేను ఈ కడాయిలో చేయాలనుకుంటున్నానండి నువ్వు లడ్డు. అందుకని డైరెక్ట్‌గా ఈ కడాయిలోకే నేను మొత్తం బెల్లం సిరప్ అంతా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. ఏమైనా నలకల్లాంటివేమైనా ఉంటే ఇలా ఫిల్టర్ చేయడంతోటి వచ్చేస్తాయన్నమాట. లేకపోతే ఒక్కొక్కసారి బెల్లంలో సన్నటి ఇసుక కూడా ఉంటుంది. అది లడ్డూ తింటున్నప్పుడు ఆ ఇసుక పంట కింద పడితే అస్సలు బావుండదు. అంతేనండి. ఇలాగా మనం ఫిల్టర్ చేసేసుకున్న బెల్లం పాకాన్ని మనం మీడియం హీట్‌లో పెట్టుకొని కంటిన్యూయస్‌గా స్టిర్ చేస్తూ ఉన్నామంటే బెల్లం పాకం పొంగడం స్టార్ట్ అవుతుంది. ఇలా పొంగుతూ ఉన్నప్పుడు కూడా కంటిన్యూయస్‌గా స్టిర్ చేస్తూనే ఉండాలండి. అలా 5 మినిట్స్ మనం కలుపుతూ చూసుకుంటూ ఉన్నామంటే బెల్లం పాకం చిక్కడ పడుతుంది. అలా చిక్కపడినప్పుడు మనము ప్లేట్‌లో నీళ్లు పోసుకొని ఈ పాకాన్ని నీళ్ళల్లో వేసి ఉండకడుతోందో లేదో చూడాలి. అది సాఫ్ట్ ఉండకడితే సరిపోతుందండి. చేతిలోకి రావాలి ఆ ఉండ. అలా రాలేదనుకోండి ఇంకో 2, 3 నిమిషాలు ఆగాలి. ఇప్పుడు నేను చూస్తున్నాను పూర్తిగా ఉండ చేతిలోకి రావట్లేదు. అంటే ఇంకొక 3-4 మినిట్స్ మనం బెల్లం పాకాన్ని మనం కలుపుకుంటూ ఇంకాసేపు కుక్ చేసుకోవాలనమాట. ఇలా ఉండ వచ్చేసింది చేతిలోకి అంటే మన పాకం రెడీ అయిపోయినట్టే. ఇంకొక్కసారి నేను మళ్ళా ట్రై చేస్తానండి. ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో. నాకైతే ఇలా చూస్తుంటే బెల్లం పాకం బాగానే వచ్చినట్టు అనిపిస్తుంది. చూసారు కదా! చేతిలోకి ఉండ కూడా వస్తుంది. ఇలా వచ్చిందంటే చాలండి. ఇప్పుడు చూసారు కదా! ఇలా ఉండలా వచ్చింది కదా! అంటే మన పాకం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ పాకంలో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే ఒక స్పూన్ నెయ్యి.
ఈ 2 వేసేసి బాగా కలిపేసుకొని, మనం వేయించి పక్కన పెట్టుకున్నాం గదా! నువ్వుల్ని, ఆ నువ్వులు కూడా ఈ పాకంలో వేసేసుకొని గబగబా కలిపేసుకొని, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌కి మొత్తం నెయ్యంతా రాసేసుకొని, మన నువ్వుల పాకం ఉంది కదా! అది తీసేసి మొత్తం దీంట్లో ట్రాన్స్‌ఫర్ చేసేయాలి. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసేసి, ఒకవేళ మీకు ఉండలు చుట్టే ఓపిక లేదనుకోండి, మొత్తం ఈ ట్రాన్స్‌ఫర్ చేసిన పాకాన్నంతా ప్లేట్‌కి గట్టిగా అదిమేసేసి, దాన్ని ఫ్లాట్‌గా చేసేసుకొని, చాకుతోటి కనుక మీరు స్క్వేర్స్‌లాగా కోసేసుకున్నారనుకోండి, మీకు నువ్వుల చిక్కీ రెడీ. అలా కాకుండా మీరు ఉండలు చేయాలనుకుంటే, చేతిని తడి చేసుకొని, కొంచెం కొంచెం మిశ్రమాన్ని ఇలా చేతిలో తీసుకొని గట్టిగా ఉండల కింద నొక్కేసుకోవడమే. అవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి నువ్వులుండలు. గట్టి పడిపోతే నువ్వులుండలు చేసుకోవడం కష్టం. ఇలా ఆఖరికొచ్చేసరికి కొన్నిసార్లు ఎప్పుడైనా మిశ్రమం బాగా గట్టిపడిపోయి మీకు ఉండలు అవ్వట్లేదనుకోండి, అప్పుడు మీరు ఈ నువ్వుల మిశ్రమాన్ని మళ్ళా మీరు అదే కడాయిలో వేసి సిమ్‌లో పెట్టుకొని స్టవ్‌ని 2, 3 నిమిషాలు కనుక మళ్ళా దీన్ని రీహీట్ చేశారనుకోండి, దాంతోటి బెల్లం పాకం మళ్ళా కరుగుతుంది. ఆ కరిగిన పాకంతోటి ఉండలు చేసుకోవడం మళ్ళా ఈజీ అన్నమాట. అందుకని ఇలాగా ఉండలన్నీ చేసుకొని చక్కగా ఒక బాక్స్‌లో పెట్టుకున్నారంటే 1 మంత్ వరకు కూడా వీటికి షెల్ఫ్ లైఫ్ ఉంటుందండి. రోజుకి 1, 2 చప్పున తిన్నామంటే మనకి హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీకు కనక నా ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.